వనపర్తి అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా మెగారెడ్డి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి తిరుపతిరావుకు అందజేశారు. ముందుగా గణపురం మండలంలోని గట్టుకాడిపల్లి గ్రామంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మెగారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పట్ల ప్రజలు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారని, రానున్న ఎన్నికల్లో కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన రీతిలో గుణపాఠం చెప్పబోతున్నారని అన్నారు. వనపర్తిలో మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు శివసేన రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ జెండా ఎగరవేయటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా అమ్మ సోనియా గాంధీ గారి రాహుల్ గాంధీ గారి ప్రియాంక గాంధీ గారి ఈసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి నాయకులు గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు ఏఐసిసి అన్న చిన్నన్న గారి సహకారంతో, దాంతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన ప్రజల అందరి సహకారంతో, అందరి అభ్యర్థన మేరకు కాంగ్రెస్ పార్టీ నన్ను రీఫార్మ్ ఇచ్చి ఈరోజు నామినేయమని ఆదేశిస్తే నాకు ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్లో భాగంగా ఇంత పెద్ద మొత్తంలో పాల్గొన్న నాతో పాటు వచ్చిన పెద్దలందరికీ, వనపర్తి ప్రజలందరికీ పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో మేమంతా కాంగ్రెస్ పార్టీ అంతా కలిసికట్టుగా పనిచేసి ఈ 20 రోజులు కష్టపడి వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగిరేస్తాం. దానిలో ఇక్కడున్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, అక్కడ ఉన్న ప్రగతి భవన్ 2 ఖాళీ చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి 2 ఖాళీ అయితే త్వరలోనే డిసెంబర్ 3 కౌంటింగ్లో కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం డిసెంబర్ 9 ఏర్పడుతుంది. ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో దీనిలో ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో 10 సంవత్సరాల వాళ్ళు చేసిన మోసాలను, వాళ్ళు చెప్పిన హామీలు అమలు పరచలేదు, నెరవేర్చలేదు. ఇవన్నీ పబ్లిక్తో నేను చెప్పుకుంటా పోయి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పొందబెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చేయబోతున్న